కాళేశ్వరం పంప్ హౌజులు ఎందుకు మునిగినాయి? ఎందుకు మునిగినాయి? ఎప్పుడో 6 నెలల కింద నుంచి చెప్తాను కదా ఎందుకు మునిగినాయి అని. ప్రతిపాదిత ఎఫ్ఐఆర్ఎల్కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. పంప్ హౌజ్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఘోష్ విచారణ. 14 మంది ఇంజనీర్లు హాజరు. 16 లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు అందించిన కాగ్ రిపోర్ట్. కమిషన్ తొలి దశ ఎంక్వైరీ పూర్తి, రెండో దశ ప్రారంభం. ఒక్కటే మాటలు తేల్చేయాల్సి దీన్ని. ఇప్పుడు జడ్జి గారు ఏమడుగుతాను, అజయ్ ఘోష్ గారు, జస్టిస్ అజయ్ ఘోష్ గారు ఏమడుగుతున్నారు అంటే కాళేశ్వరం పంపులు ఎందుకు మునిగినాయి, ప్రతిపాదిత ఎఫ్ఆర్ఐలకు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించిండ్రు అని ఘోష్ గారు జడ్జి గారు మంచి ప్రశ్న అడిగారు. ఘోష్ గారు ఈ ప్రశ్న మీరు ఎక్కడ అడగాలండి? కేంద్ర జలమండలికి పోయి తక్కువ ఎత్తులో నిర్మిస్తా అంటే మీరు ఎవరి పనులు దోమిన్లు, ఏ గాడి పనులు దోమిన్లు అని అడగాలి. ఇంక అక్కడ దొరికిపోతారు. ఇంకా అదేవిధంగా ఈ కాళేశ్వరానికి సంబంధించి తక్కువ ఎత్తులో నిర్మిస్తా అంటే ఇదే కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఉంటుందో ఆ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మంత్రి గారిని కేసీఆర్ని పిలిపించుకొని ఇదే మోడీ గారు ఎందుకు షబ్బాషాని భుజం మీద చేసి కాళేశ్వరం అద్భుతమని పొగిడిన్లు అని అడగాలి. ఇల్లు ఒకవేళ కేసీఆర్ గనక నిందితుడు అని తేలితే, ముద్దాయి అని తేలితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు దోషే, కేంద్ర జల మండలికి సంబంధించిన అధికారులు దోషే, ప్రధానమంత్రి మోదీ గారు కూడా దోషే. ఎందుకంటే దీనికి అనుమతులు ఇచ్చిందే, దీని ఎత్తు ఎంత, దీని లెవెల్ ఎంత, ఇది ఎంత ఎత్తులో ఉండాలని ముందు చెప్పవలసింది అక్కడ కేంద్ర జల మండలికి సంబంధించిన వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఆ అధికారుల తర్వాత ఎవరు దానికి సంతకం పెట్టిన కేంద్ర జల వనరుల శాఖకు సంబంధించి వాళ్ళు, ఆ మంత్రి గారు. ఆ మంత్రి గారికి ఓకే అని ఎవరు చెప్తారు? మోడీ గారు. వీళ్ళందరి భాగస్వామ్యం ఉన్నది అలా. వాళ్ళందరూ సంతకాలు పెట్టుకుంటూ వచ్చినాకనే ఇక కేసీఆర్ గారు వీళ్ళ మంత్రులకు లేకపోతే వీళ్ళ అధికారులకే కట్టుర్రా అని చెప్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాక అజయ్ ఘోష్ గారు ఏం తెలియనట్టు ఎందుకు తక్కువ ఎత్తులో నిర్మించారు అని ప్రశ్నల వర్షం కురిపించిందట. ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తా అంటే ఈ వెలుగు పేపర్ వాళ్ళు పోయి ఆన్నే కూర్చొని అబ్బా జబర్దస్త్ యాక్టింగ్ చూసినట్టు చూసి రాసుకొని వచ్చిందట. అర్థమైతే లేదు ఇవన్నీ కేసీఆర్ మీద ద్వేషంతో రాసుకొచ్చే వార్తలని. అనుమతులు ఇచ్చింది ఒకడు, అనుమతులు తెచ్చుకున్నది ఒకరు, అనుమతులు ఇచ్చినాకనే కట్టుకున్నది ఒకరు. ఈ మాత్రం అర్థం కాకపోతే ఎట్లా ఈ తమాషా? డ్రామా ఇది.